ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలోనే ఆ దేవాది దేవుడు స్వస్థతను ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్వరూప వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు స్నేహకు మంచి ప్యాకేజీతో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షలలో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సదర్ల రవికుమార్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎలమంచలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదించాలని విజయరాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పెంటారెడ్డి జ్యోతి ఆరోగ్యరెడ్డిలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సిస్టర్ అసుంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బరాయుడు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పెంట అబ్రహాం మరియు జ్ఞానసుందరి కుటుంబాన్ని దీవించమని మరియు నాగార్జున ఉషారాన్ని కుటుంబాన్ని దీవించమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ.
మరణించిన పులి నాగార్జున ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని సమర్పించు దేవబలి పూజ. పులి రేణుక, బాబు మరియు రమ్యకు మంచి ఆరోగ్యం దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దేవబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు ఈరోజు డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తున్న అర్పితను దేవుడు దీవించాలని, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్ డెలివరీ జరిగేలాగున తల్లి బిడ్డలను దీవించమని కొమ్మారెడ్డి మంజుల సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు అనితకు పూర్తి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ గాదే మర్రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు శౌర్య వికాస్ సృజనకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని పునీత అంతోని వారి పేరిట జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగా రారండి, పొందగా రారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. ఆదియు అంతము మన ప్రభువే, ఆదియు అంతము మన ప్రభువే, ప్రార్థించగరండి, దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకము పొందగరారండి. సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరుపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు
ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను, వారి యొక్క కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలెను మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్తైఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్తైఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడినట్లుగా నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయచ్చు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి.
సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అని యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ, సమరయ ప్రాంతముల నలుమూలలకు చెల్లాచెదురైరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక.
యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 35వ వచనం వరకు. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తుని ఇచ్చెదవు, ఏమి చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడునో దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు మీరు ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్న మీ అందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య పూజా బలి ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్మందరిని కూడా ప్రత్యేకంగా దీవించాలని, పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ కుటుంబంలో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునే విధముగా, మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునే విధముగా ఆ దేవాతి దేవుడు మేము దీవించాలి అని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాన్ని దయచేయాలని, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరూ కూడా ఉద్యోగము కొరకు, బంగారు భవిష్యత్తు కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక ఇంటర్వ్యూల్లో అటెండ్ అవుతూ ఉన్నారు. అనేక విధాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరికీ కూడా పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మంచి ఉద్యోగాలు దయచేయాలని, ఉద్యోగాలు రావాలి అని, వారు గొప్పగా స్థిరపడి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఉత్థానమైన తరువాత ఆత్మపూరితుడైనటువంటి పునీత స్టేఫాను బహిరంగంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడంటే, ఎక్కడైతే యేసు ప్రభువును హింసించారో, ఎక్కడైతే యేసు ప్రభును కొట్టి చంపారో, ఏ ప్రజలైతే అతి దారుణంగా ఆయన పట్ల ప్రవర్తించారో వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ధైర్యంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. ఒక చిన్న యువకుడు, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి యువకుడు, దేవుని యొక్క ఆ గొప్ప సత్యాలను తెలుసుకున్నటువంటి ఆ యువకుడు, యేసు ప్రభు యొక్క పునరుత్థానము యొక్క ఆ గొప్ప మహిమను తెలుసుకున్నటువంటి యువకుడైనటువంటి పునీత స్టేఫాను బిగ్గరిగా బహిరంగముగా ఆత్మపూరితుడై ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగిస్తూ ఉంటే రక్తం ఉడికిపోతుందంట. కొంతమందికి మరి ఒకవైపు శత్రువులకు, ఒకవైపు విశ్వాసుల జీవితాలలో కూడా ఎన్నో మార్పులను చూసినట్లుగా మనం ఈ వాక్యంలో వింటూ ఉన్నాం.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో ఆయన ఎంత గొప్పగా, ఎంత గట్టిగా, ఎంత ఆవేశంతో ప్రసంగిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎంత మూర్ఖులు, దేవుని సందేశమును తిరస్కరించి మీ హృదయములు, మీ చెవులు ఎంతగా మొద్దుబారినవి. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవరు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిసిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రులకు పట్టి ఇచ్చి చంపిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టము పొందిన మీరే దాని ప్రకారము నడుచుటలేదు అని ఆయన చాలా గట్టిగా, ఆవేశముతో, బాధతో, వేదనతో ఆ నీతిమంతుని, ఆ కరుణామయాన్ని అతి ఘోరాతి ఘోరంగా చంపివేసింది మీరే అని ఏలు పెట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సత్యం మాట్లాడే వాళ్ళకి, నీతిగా జీవించే వాళ్ళకి, న్యాయపరంగా జీవించే వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలా నీతిగా, న్యాయంగా జీవిస్తే వాళ్లను హేళన చేసేవాళ్ళు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకునేవాళ్ళు, వారి పేరు ప్రతిష్టలు బదనం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సమాజం ఎలా తయారైపోయిందంటే మంచి పని చేయాలంటే 100 సార్లు ఆలోచించవలసి వస్తుంది, 100 మంది సలహాలు తీసుకోవలసి వస్తుంది. అది చెడ్డ పని చేయడానికి, అన్యాయంగా మాట్లాడడానికి, అన్యాయపు నేరారోపణలు చేయడానికి ఎవరికి భయపడరు, ఎవరి సలహాలు తీసుకోరు. అడ్డంగా, మూర్ఖంగా, మూర్ఖత్వంతో వారికి నచ్చింది చేస్తారు, చలామణి అయిపోతూ ఉంటారు. అందుకని ఈరోజు పునీత స్టెఫాను గారు, మీరే ఆయనను చంపివేశారు, మీరే ఆయనను హత్యకు గురి చేశారు, ఆ నీతిమంతుడు మీరు చేసినటువంటి పాపముల మూలంగానే బలి అయిపోయాడని ఆయన అక్కడ బోధిస్తూ ఉంటే ఈ సత్యాన్ని వినటానికి వాళ్ళకి ఇష్టం లేదు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, వాక్యాన్ని బోధిస్తూ ఉండగా పునీత స్టెఫాను గారు ఆకాశం వైపు చూడగా మరణించినటువంటి ప్రభు, ఉత్థానుడైనటువంటి ప్రభు పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చుని ఉన్నట్లుగా ఆ దర్శనాన్ని చూసి ఆ దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. ఇదిగో మీరు అన్యాయంగా చంపినటువంటి ఆ ప్రభు పరలోకములో తండ్రి కుడి పక్కన కూర్చుని ఉన్నాడు, గొప్ప మహిమాన్వితుడై ఉన్నాడు, గొప్ప శక్తివంతంగా ఆయన అక్కడ ఉన్నాడు, నేను చూశాను అని అంటే వాళ్ళందరూ కూడా ఈయన చెప్పింది నిజమైన బోధ కాదు, ఈయన దేవుని ఎలా చూడగలుగుతాడు, పరలోకం వైపు ఎలా చూడగలుగుతాడు అని చెప్పి ఆయన చెప్పింది అబద్ధ బోధలని చెప్పి ఆయనను ఊరి బయటకు పొలిమేర్ల వాళ్లకు రాళ్లతో తరుముకుంటూ వెళ్ళిపోయారంట. చూడండి ప్రియ సహోదరులారా, అంత ఘోరాతి ఘోరంగా రాళ్లతో కొట్టుతూ ఊరి బయటకు తరుముకుని వెళ్ళిపోయి అక్కడ సౌలు గారికి అప్పగించబడ్డాడు. అయినా కూడా రాళ్ల వర్షాన్ని ఆపకుండా అలా కొడుతూ ఉంటే ఇక నేను చనిపోతున్నాను, ఇక నేను కొన్ని క్షణాల్లో చనిపోతున్నానని తెలుసుకున్నటువంటి పునీత స్టెఫాను గారు మోకరించి ఆకాశం వైపు చూసి తండ్రి వలె ప్రార్థన చేశాడంట. అయ్యా, వీళ్ళు చేసినటువంటి పాపములను, అపరాధములను క్షమించండి అని మోకరిల్లి బిగ్గరిగా ప్రభువుకు విన్నవించుకున్నట్లుగా మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన వాక్యాన్ని విన్నప్పటికీ, ఆయనను హేళన చేసినప్పటికీ, ఆయన బోధించినటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహింపలేకపోయినప్పటికీ, ఆయనను ఎంత ఘోరంగా హింసించినా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు కాబట్టి, దైవశక్తి ఆయనలో ప్రవేశించింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపినటువంటి శత్రువుల కోసమే ప్రభువులాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువును కూడా శిలువ మీద కొట్టినప్పుడు ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో ఒక ప్రార్థన చేసి చనిపోయాడు. ప్రభా, వీరు చేయుచున్నది ఏమో వీరికి తెలియదు, వీళ్ళను క్షమించని అని. అలాగే మరి పునీత స్టెఫాను గారు కూడా ఆయనను హింసిస్తున్నటువంటి ఆ శత్రువుల కొరకు ప్రార్థన చేసి, ప్రభా, వీరు చేయుచున్నదేమో వీరు తెలియదు,
వీరిని క్షమించండి అని ప్రియ సహోదరులారా ప్రార్థన చేసి మరణించాడు. దేవుని యొక్క సువార్తను బోధించడంలో వేద హింసలకు గురి అయినటువంటి వారిలో మొట్టమొదటి వాడు పునీత స్టెఫాన్. అతి చిన్న వయసులోనే ప్రభు కొరకు తన రక్తాన్ని చిందించి ఆయన ప్రభు మహిమార్థమై ఆయన మరణించాడు. ప్రియ సహోదరులారా, ఈనాటి వాక్యం మనందరికీ తెలియచేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రభు కొరకు జీవించడంలో, ప్రభును మహిమపరచటంలో, ప్రభును ఆరాధించడంలో మనం ఎప్పుడు కూడా అలసిపోకూడదు అని విశ్వాసంలో బలపడాలి. కొన్నిసార్లు ఎంతగా విశ్వాసంలో బలపడతామో, ఎంతగా దేవుని పట్టుకుంటామో అన్ని శోధనలు అన్ని బాధలు వస్తూ ఉంటాయి. ఇది ఒక శోధన మాత్రమే, ఇది ఒక పరీక్ష మాత్రమే. దానిని జయించినప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. ప్రియ సహోదరులారా, నీతిమంతుడైనటువంటి యోబు సాతాను చేత అనేక పరీక్షలకు గురి అయ్యాడు. దాన్ని జయించినటువంటి యోబు అతను కోల్పోయిన దానికంటే 7 రెట్లు అధికంగా పొందుకున్నట్లుగా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి వారిలో మొదటివాడిగా నిలిచినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మీరు ఈరోజు అనుభవిస్తున్న బాధలు కష్టాల కంటే రేపటి రోజున గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన మీ ఇంటి దగ్గరికి, మీ జీవితంలోనికి రాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు కొరకు మనం ఎంత చిన్న కష్టం అనుభవించినా, ఎంత చిన్న అవమానం అనుభవించినా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా, ఆ అవమానాన్ని గొప్ప దీవెనకరంగా మార్చి మనందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో చేరుస్తాడు. అందుకని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, మీరు నా పేరిట అవమానించబడినప్పుడు, నిందారోపణ గావించబడినప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు. మీరు ఎల్లప్పుడూ కూడా ధన్యులుగానే జీవిస్తారు, గొప్పవాళ్ళుగానే జీవిస్తారు. మీలో ఉన్న దానిని, ఆ గొప్పతనాన్ని, ఆ మంచితనాన్ని, ఆ పేరు ప్రతిష్టలను ఎవరు కూడా దొంగిలించలేరు అని ప్రభు వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, స్టీఫాను వలె విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు కొరకు జీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును, నా శరీరాన్ని భుజించిన వాడు ఎన్నటికీ నాశనము చెందడు అని, నిత్య జీవాన్ని పొందుతాడు అని ప్రభు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ఆయన యొక్క శరీర రక్తాలను మనం స్వీకరిస్తూ ఉన్నాం. మనము కూడా మరొక క్రీస్తులాగా మారుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అది ఆధ్యాత్మికమైనటువంటి భోజనం. మనలో ఎలాంటి రోగాలు బాధలు రాకుండా మనల్ని కాచి కాపాడుతున్నటువంటి పరలోక జీవాహారం. కాబట్టి మనం ఈ లోకములో సంతోషంతో, సమాధానముతో, దీర్ఘాయుష్తో, దేవుని యొక్క కృపతో మనం జీవించాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దివ్య పూజా బలిలో పాలు పంచుకోవాలి. ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అని ఈనాటి సువిశేష పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి కాచి కాపాడాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వీరి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఆశపడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు తెలియపరుస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఛానల్ ప్రారంభము నుండి నేటి వరకు నీవే నీ బిడ్డలను ఏర్పాటు చేసుకుంటున్నావు. నీవే నీ బిడ్డలను ఈ ఛానల్ ముందుకు నడిపించడానికి ఎన్నుకొని వారి యొక్క సహాయ సహకారాల ద్వారా ఈ ఛానల్ ముందుకు నడిపిస్తూ ఉన్నాం. దివ్య పూజా బలుల ద్వారా, ఆరాధన సమర్పణల ద్వారా అనేక మంది మంచి మనస్సు ద్వారా ఈ యొక్క ఛానల్ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా.
ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలకు గాను సహాయ సహకారాలకు గాను వారిని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, ఈ ఛానల్లో దివారాత్రులు కష్టపడుతూ అనేక విధాలుగా సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో అనేక సమస్యలతో బాధపడుతూ ప్రార్థనా సహాయాన్ని అడిగినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. వారి కుటుంబాలను దీవించండి, శాంతి సమాధానాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి ప్రభువా. విశ్వాసాన్ని బలపరచండి. పునీత స్టీఫాన్ గారు వలె ఎన్ని కష్టాలు శోధనలు ఎదురైనా ప్రభు వైపు చూసి దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, సంతానం లేని బిడ్డలకు సంతాన వరాన్ని దయచేయమని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయమని, ఆసుపత్రుల్లో అనేక రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తాకి స్వస్థత పరచమని, ప్రభువా, ప్రసవ వేదనను అనుభవిస్తున్న బిడ్డలకు మంచి ప్రసవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. ప్రభువా, ఈ యొక్క దేశంలో చదువుతున్న ప్రతి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక పరీక్షలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మారి వారందరూ కూడా విశ్వాసంలో బలపడి ప్రభు మిమ్ము విశ్వసించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను, అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను.
కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడే సాక్షాత్తు ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరినీ ఆశీర్వదించబోతున్నటువంటి సమయము. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజా బలిలో, ఈ నడు పూజలో పాలు పంచుకొని మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు
నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజాబలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, మనందరం దేవుని నామములో ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడాలి అని, విశ్వాసములో బలపడాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్నికీళ్ళుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయును గాక. ఆమేన్. జీవా
నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. రొట్టెను త్రుంచినప్పుడు వారు యేసు ప్రభును గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ కుమారుని ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా.
జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. ధరణిలో మము కవరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. సమాధానము చాటనంపావా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా.